ఏది అయినా ఆచి చికెన్ మసాలా. నిన్న కాజీపేట మండలంలోని అగ్రహారం గ్రామంలో బాలికపై హత్యకు పాల్పడ్డ నిందితుడు వెంకటేష్ పై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్లు సమాచారం. వివరాలు కాగా ప్రేమకు నిరాకరించిందని ఒక ఉన్మాది నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. కాజీపేట మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న కీర్తన అనే విద్యార్థిని అదే ప్రాంతానికి చెందిన ఆవుల వెంకటేష్ అనే యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ వచ్చాడు. అయితే చదువుపై శ్రద్ధ ఉన్న కీర్తన అతడికి నో చెప్పింది. దీంతో కోపంతో రగిలిపోయిన వెంకటేష్ కీర్తనపై దారుణంగా దాడి చేశాడు. కత్తితో ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మార్గ మధ్యంలోనే కీర్తన కన్నుమూసింది. ప్రస్తుతం పోలీసుల నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చెప్పేది బడాలడు వెంకటేశ్వర పని అని ఆ పని అయినాడు మనకు తెలియదు. వెంకటేశ్వర నైపు చెప్తూ నా బాబు చెప్తాము ఆ పని అయినాడు వాళ్ళు వాడు పట్టుకుంటే వాడికి తెలుస్తుంది. వాడికి ఏం చదువుతుందన్నా పాట సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసేసింది. సెలవు నైట్ కాదు. రైట్. ఇంకా నిన్న కాజీపేట మండలంలోని అగ్రహారం గ్రామంలో బాలికపై హత్యకు పాల్పడ్డ నిందితుడు వెంకటేష్ పై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సందీప్. ఏదైతే కడప జిల్లా కాజీపేట మండలం కేంద్రంలోని అగ్రహారంలో జరిగినటువంటి ఇంటర్ విద్యార్థిని కీర్తన హత్య కేసులో నిందితుడు ఆవుల వెంకటేష్ పై జరిగిన పోలీసుల కాల్పుల గురించి కొన్ని వివరాలు ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంకా క్లారిఫై రావాల్సింది. అంటే ఎన్కౌంటర్ జరిగిందా లేకపోతే ఓన్లీ గాయాలకు మాత్రమే ఈ కాల్పులు జరిగి గాయాలతో మాత్రమే ఆసుపత్రిలో తన చికిత్స పొందుతున్నా అన్నది ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ఇంకా ఏమీ ధృవీకరించలేదు, ఏం చెప్పట్లేదు. కానీ మనకున్న సమాచారం మాత్రం నిందితుడు వెంకటేష్ ను విచారణ నిమిత్తం మైదుకూరు నుండి తరలిస్తుండగా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకునిందని చెప్పి తెలుస్తోంది. పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి నిందితుడు అలాగే ఇద్దరు కానిస్టేబుల్లను గాయపరిచి తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆత్మరక్షణ భాగంగానే పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితుడు లొంగకపోవడంతో పోలీసులు 3 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో వెంకటేష్ మోకాళ్లకు తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. సో ఈ ప్రస్తుతం నిందితుడు కడప రిమ్స్ ఆసుపత్రిలో పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స పొందుతున్నాడు. అయితే నిందితుడు వెంకటేష్ గత ఏడాది కాలంగా కీర్తనను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. కీర్తనకు వేరే యువకుడితో వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న వెంకటేష్ తీవ్ర ఆగ్రహంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పి పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టుంది. అయితే నిన్న సాయంత్రం కీర్తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి గొంతు కోసి వెంకటేష్ పరారయ్యాడు. ఈ ఘటనతో అగ్రహారం అలాగే కాజీపేట ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. బాధితురాలకి న్యాయం చేయాలని స్థానికులు అలాగే పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది. ఇటువంటి ప్రేమతో పేరుతో అలాగే వేధించి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒకవేళ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇలా దారుణంగా గొంతు కోసి చంపినటువంటి నిందితులను అలాగే ఇప్పుడు ఈ వెంకటేష్ అనే అతను కూడా ఎన్కౌంటర్ చేయాలి అలాగే ఉరి తీయాలన్న ఒక డిమాండ్ అయితే పెద్ద ఎత్తున ప్రజల నుంచి వచ్చింది. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కఠినమైన శిక్ష విధిస్తామంటూ ఏదైతే కీర్తన తల్లిదండ్రులు కూడా ఎస్పీని కలిశారు, కఠిన చర్యలు తీసుకోనని. అలాగే ఎస్పీ కూడా వారికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి, కఠిన చర్యలు తీసుకునేలాగా చట్టం ముందు ఖచ్చితంగా అతన్ని శిక్షించేలాగా మేము చేస్తామని చెప్పి కూడా పోలీసు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కూడా వారికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే నిందితులపై హత్య కేసుతో పాటు పోలీసులపై దాడి చేసినందుకు కూడా అదనపు కేసులు కూడా నమోదు చేసే దిశగా పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మొత్తానికి ఇటు ఈ ఘటన మాత్రం ఇప్పుడు కడప జిల్లాలో పెద్ద సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటీవల మనం చూసాం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కూడా చిన్న మైనర్ బాలికను ఒక హత్య చేసి అలాగే అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితుడు కూడా పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతూ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక చెరువులో దూకి చనిపోయిన ఘటనలు మనం చూసాం.
సో ఇప్పుడు కూడా అటువంటి న్యాయమే ఇప్పుడు కూడా కీర్తన విషయంలో కూడా జరగాలి అని ప్రజలు కూడా, ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున నినదిస్తున్నాయి. మరి చూడాలి ఇప్పుడు ఈ వెంకటేష్ కాల్పులు జరిగిన నేపథ్యంలో ఓన్లీ గాయాలతోనే ఉన్నారా, లేదంటే నిజంగా అతని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే పోలీసులతో పెనుగులాటలోనే ఈ పెనుగులాటలో పోలీసులు కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. నిందితుడిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్ కు తరలించి ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో అతని పరిస్థితి ఏందనేది కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఏదైతే ఈ ఘటన నిన్న సంచలనం రేపిందో రాష్ట్రంలో, కానీ పోలీసులు మాత్రం తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఇటువంటి ఘాతుకాలు కానీ లేదా ఆడపిల్లల విషయంలో ఏదన్నా కూడా ముందుగా సమాచారం ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ ఘటన మాత్రం ఇంతకు ముందు జరిగిందా లేకపోతే ఇప్పుడు మాత్రమే జరిగిందా అన్నది కొంచెం ప్రాథమిక విచారణ, అలాగే పూర్తి స్థాయి విచారణ చేస్తే తెలుస్తుంది. గతంలోనూ వెంకటేష్ కీర్తనను వేధించడం కావచ్చు, వెంటపడడం జరిగిందా, పోలీసులకు ఏమైనా సమాచారం ఇచ్చారా, పోలీసులు సమాచారం ఇచ్చినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఒక బాలిక ఏదైతే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి యువతి హత్యకు పాల్పడడం, హత్య చేయడానికి ఇతను పాల్పడడం మాత్రం చాలా ఘోరమైనటువంటి, దారుణమైనటువంటి విషయంగా అందరూ పరిగణిస్తున్నారు. కానీ వారికి కీర్తన కుటుంబానికి, కీర్తనకు న్యాయం జరగాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి పోలీసులు అటు ప్రభుత్వము ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, నిందితుడు వెంకటేష్ విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. నువ్వు తీసుకొని వచ్చేసరికి బతికిందా? ఉండే పార్వతి చంద్రుడికి వచ్చినాకపోయింది సార్. అయ్యో, చెప్పేది బడాలడు వెంకటేశ్వర పని అని. ఆ పని అయినాడు మనకు తెలియదు. వెంకటేశ్వర నైపు చెప్తూ నా బాబు చెప్తాము ఆ పని అయినాడు. వాళ్ళు వాడు పట్టుకుంటే వాడికి తెలుస్తుంది. వాడికి ఏం చదువుతుందన్నా పాప? సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎగ్జామ్ రాసేసింది. సెలవు నైట్ కాడింది.